మొదటగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ అందరికీ, మూవీ గోయర్స్కి థ్యాంక్ యూ. మీరు ఎంత ఆదరించారంటే నేను చెప్పలేకపోతున్నా. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి కూడా ఇవాళ మండే అందరూ ఎదురు చూశారు మండే ఎలా ఉంటుంది అనేది. మండే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్. హిందీలో కూడా నిన్న పికప్ అయిందని చెప్తున్నారు. నిన్న అరౌండ్ 5.5 6 చెప్తున్నారు. సో హిందీలో కూడా ఇది బాగా అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను మాట్లాడేది ఇంకా టైం ఉందండి, మాట్లాడతా. చరణ్ గారు ఒంటి చేత్తో లాక్కెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకెళ్తున్నారు. మీ కష్టాన్ని, మీరు పడిన కష్టం ఈ సినిమా సక్సెస్ రూపంలో నా మొదటి సినిమా అవటం నేను చాలా గర్వం ఫీల్ అవుతున్నా. ఈ పెద్ది అనే సినిమా నేను తీయటం నాకు మాటల్లో చెప్పలేను, చాలా గర్వంగా ఉంది. అంటే ఇలాంటి సినిమాలు తీయటం అంత ఈజీగా సార్. సో ఇలాంటి సినిమా ఇలాంటి ఘన విజయం సాధించడం అనేది ఇట్స్ ఏ మెమరబుల్ మూమెంట్ అండి. జగత్ బాబు గారు, మీరే ఈ సినిమాని అక్కడి నుంచి క్యారీ చేసేటట్టు చేశారు మీ యాక్షన్తో. థ్యాంక్ యూ అండి. బుచ్చిబాబు రోజు పొద్దున్న సాయం దాకా తిరుగుతూనే ఉన్నాడు గుళ్ళు చుట్టూతా. దత్తాత్రేయుడు స్వామి అని నీకు మంచి విజయం అందించారు ఆయన. నువ్వు ఈ సినిమా చేయటం అనేది, ఇలాంటి కథ ఎన్నుకుని సినిమా చేయటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ బుచ్చిబాబు. అలాగే మా మైత్రి వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు ఈ సినిమాని ముందుకి. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ భుజాన్ని వేసుకుని ఈ సినిమాని ముందు తీసుకెళ్లారు. ఎగ్జిబిటర్లు బాగున్నారు, మళ్ళీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. మళ్ళీ సంక్రాంతి వచ్చిందని అడుగుతున్నారు. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది, అన్ని థియేటర్లో కళకళలాడుతా అందరూ హ్యాపీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇలా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని నా కోరిక. థ్యాంక్ యూ. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. కంగ్రాచులేషన్స్, మొదటి సినిమానే